హలో అండి. అందరికీ నమస్కారం. సో, ఈరోజు మన స్టోరీ వచ్చేసి 'మాంగళ్య బంధం' ఎపిసోడ్ నెంబర్ 15. సో, లేట్ చేయకుండా స్టోరీలోకి వెళ్ళిపోదాం. ఆర్య ఫాస్ట్గా మెట్లు దిగుతూ కిందికి వెళ్ళిపోయాడు. ఆర్య వెళ్ళేసరికి మీనాక్షి అక్కడే సోఫాలో కూర్చుని బాధపడుతూ ఉంటుంది. అమ్మ, అవంతికకి ఏమైంది నాన్న అని అడుగుతుంది ఆర్యని చూసి. అమ్మ, అవంతికకి చాలా తలనొప్పి వస్తుందట, నన్ను పట్టుకొని చాలా ఏడ్చింది అని చెప్తాడు మీనాక్షికి. అవంతిక అసలు నిజం చెప్పలేక తలనొప్పి అని చెప్పి బాధపడుతుంది అని మీనాక్షికి తెలుసు. అందుకే తనేం మాట్లాడాలో తనకి కూడా అర్థం కాలేదు. సో ఆర్య కోసమైనా పైకి వెళ్ళి తనని ఓదార్చాలని అనుకుంది. అందుకే ఆర్య చెప్పగానే, సరే నాన్న పద, నేను టాబ్లెట్స్ తీసుకొస్తాలే, నువ్వు వెళ్ళు అనగానే ఆర్య పైకి వెళ్ళిపోతాడు. ఆ తర్వాత మీనాక్షి వెళ్ళింది. ఏంటవంతిక, ఇంత చెప్పిన తర్వాత కూడా ఇంకా ఎలా బాధపడుతున్నావు ఎందుకు? ఎప్పుడో జరిగిన దాని గురించి ఇప్పుడే తలుచుకొని ఇలా బాధపడడం ఏమైనా బాగుందా చెప్పు? నువ్వు బాధపడుతుంటే ఆర్య చూస్తూ ఊరుకుంటాడా? నువ్వు బాధపడుతుంటే తను కూడా బాధపడతాడు అని చెప్తుంది మీనాక్షి. ఏం చేయాలమ్మా, నాకు ఆలోచన రాకుండా ఉండట్లేదు మైండ్లో. అది తలుచుకుంటేనే చాలా భయం వేస్తుంది. ఆర్య గారు నాకు దూరం అయిపోతే నేను అస్సలు బ్రతకలేనమ్మా అని చెప్పి ఏడుస్తూ ఉంటుంది. మీనాక్షికి ఏం మాట్లాడాలో అర్థం కావట్లేదు. ఎలా చెప్తే నీకు అర్థమవుతుంది తల్లి? అప్పుడు వాడు ఎలా రియాక్ట్ అవుతాడో అప్పుడు సిచ్యువేషన్ అప్పుడే ఉంటుంది. కానీ ఇప్పుడు కానీ అప్పుడు ఎలా ఉంటుందో నేను యాక్సెప్ట్ చేయకపోతే ఎలా అని నువ్వు ఇప్పుడే తలుచుకొని ఇలా బాధపడుతూ కూర్చుంటే ఎలా చెప్పు అని మీనాక్షి కొంచెం గట్టిగా చెప్పగానే, సరే అమ్మా నేను బాధపడను అంటుంది. బాధపడను అని చెప్తూనే బాధపడుతూ కూర్చుంటున్నావు, కింద నేను బాగానే ఉంటానమ్మా అని చెప్పి పైకి వచ్చి ఆర్యని పట్టుకొని ఏడ్చావంట. ఆర్య నాకు వచ్చి చెబుతున్నాడు. ఆర్య ముందు అలా ఏడిస్తే వాడి మనసు ఎంత బాధపడుతుంది చెప్పు. సరే అమ్మా అని చెప్పి కళ్ళు నీళ్ళు తుడుచుకుంటుంది. సరే కాసేపు రెస్ట్ తీసుకో, లేచిన తర్వాత ఏం చేయాలి అనేది ఆలోచిద్దాం. ఆ అమ్మాయికి పెళ్ళయిందా లేదా అనేది మనం తెలుసుకుందాం. ఒకవేళ అమ్మాయికి పెళ్ళైతే నువ్వు హ్యాపీగా ఉంటావు కదా. సో అలా అయినా తెలుసుకుంటాను, నువ్వేం ఆలోచించకుండా కాసేపు రెస్ట్ తీసుకో, ఓకేనా అనగానే సరే అమ్మా అంటుంది. ఆర్య కాసేపు అవంతిక రెస్ట్ తీసుకుంటుంది, మనం కిందికి వెళ్దాం పద అనగానే, లేదమ్మా నేను అవంతికతో పాటే ఉంటాను, నువ్వు వెళ్ళు అంటాడు. ఆర్య సరే నాన్న జాగ్రత్త, ఏదైనా కావాల్సి అయితే నన్ను పిలువు అంటుంది మీనాక్షి. సరే అమ్మా అంటాడు. దాంతో మీనాక్షి కిందికి వెళ్ళిపోతుంది. ఆర్య మాత్రం పక్కనే కూర్చుని 5 మినిట్స్కి ఒకసారి అవంతిక తలనొప్పి తగ్గిందా అని అడుగుతూ ఉంటాడు. అలా ఆ రోజు జరిగిపోయిందనమాట. ఇక్కడ మహేంద్ర ఆఫీస్లో చాలా బిజీగా వర్క్స్లో ఉండిపోతున్నాడు. ఇంట్లో విషయాలన్నీ కూడా అప్పట్లాగా ఏది పట్టించుకోవట్లేదు. ఎందుకంటే ఇప్పుడున్న బిజినెస్ సిచ్యువేషన్లో తను ఎర్లీగా ఆఫీస్కి వెళ్ళడం, లేట్ నైట్ ఇంటికి రావడం జరుగుతుంది. సో అలా ఒకరోజు మహేంద్ర వాళ్ళ ఫ్రెండు మహేంద్ర గ్రూప్ ఆఫ్ ఇండస్ట్రీస్కి వచ్చాడు. సో దాంతో యోగక్షేమాలు ఇంకా బిజినెస్ గురించి అన్నీ అడిగి తెలుసుకున్నాడు. ఆ తర్వాత ఆర్య గురించి అడగగానే తన పరిస్థితి ఇప్పుడిప్పుడే నార్మల్ అవుతుంది అని చెప్పేసి అంటాడు మహేంద్ర. దాంతో మరి ఆద్య సంగతి ఏంటి అని అడుగుతాడు. అతను ఆద్య సంగతి ఏముందిరా, తను స్టడీస్ కంప్లీట్ చేసింది, ప్రజెంట్ అయితే ఖాళీగానే ఉంటుంది అని చెప్పేసి అంటాడు. అవునా, మరి పెళ్లి చేయరా అని అడుగుతాడు అతను. ఇప్పుడున్న సిచ్యువేషన్లో ఆద్య పెళ్లి గురించి మేము ఎప్పుడూ ఆలోచించలేదు, అసలు ఆలోచన కూడా మా మైండ్లో రాలేదురా అని అంటాడు మహేంద్ర. అదేంట్రా అలా అంటావు? నీ సిట్యువేషన్ ఎలా ఉన్నా సరే ఏది ఏమైనా అమ్మాయికి పెళ్లి చేసి పంపించాల్సింది కదా. ఇప్పటికే చాలా లేట్ అయిపోయింది. పెళ్ళిడికి వచ్చిన అమ్మాయిని ఇంట్లో పెట్టుకొని ఏంట్రా ఇదంతా అని అడుగుతాడు. ఏమోరా, దాని గురించి అయితే నేను ఇప్పటి వరకు ఆలోచించలేదు. ఆర్యకి యాక్సిడెంట్ నుంచి, ఆర్య సిచ్యువేషన్ అలా అయినప్పటి నుంచి ఈ ఆఫీసు ఇంకా చాలా ప్రెషర్ ఎక్కువైపోతుందిరా. నెంబర్ 1లో ఉండే మన కంపెనీ ఇప్పుడు ఎక్కడికో వెళ్ళిపోయింది. సో అదంతా నేను తీసుకోలేకపోతున్నాను అని చెప్పేసి అంటాడు మహేంద్ర. కంపెనీది ఏముందిరా, ఇప్పుడు నెంబర్ 1 పొజిషన్లో లేదేమో కానీ కొన్ని రోజులు కష్టపడితే మళ్ళీ అదే నెంబర్ 1 పొజిషన్లోకి వస్తుంది. కానీ అమ్మాయికి ఏజ్ అయిపోతుంది, పెళ్లి చేయకుండా ఎన్ని రోజులని ఇంట్లో పెట్టుకుంటావు, అసలే రోజులు అవి బాగాలేవు అని అతను అనగానే మహేంద్ర ఆలోచనల్లో పడ్డాడు. ఇన్ని రోజులు అసలు పెళ్లి గురించి అస్సలు ఆలోచించనే లేదు అని అనుకుంటూ ఉంటాడు. సరేరా, ఆలోచిస్తాను, నువ్వు చెప్పాక కానీ నాకు అర్థం కాలేదు అని అంటాడు మహేంద్ర. సరే ఇంకేంటి విశేషాలు? మీ ఇంటి కోడల్ని పెళ్ళప్పుడు మాత్రమే చూశానురా, ఒక్కసారి వద్దామనుకున్నాను కానీ రాలేదు. ఎలా ఉంది, అంతా బాగానే ఉందా? అంటే అంతా బాగానే ఉందిరా, ఆర్య ఇప్పుడు జస్ట్
అప్పుడప్పుడు నార్మల్ అవుతున్నాడు. తనకి కొన్ని విషయాలు గుర్తొస్తున్నాయి, మాకు చెప్తున్నాడు. తొందరలోనే తనకి గతం గుర్తొస్తుందని అనుకుంటున్నాము. మాకు ఆ నమ్మకం ఉంది. కానీ మహేంద్ర చాలా సంతోషం రా. అలా జరిగితే అంతకన్నా సంతోషం ఇంకేముండదు అని అంటాడు అతను. సరేరా ఇంక వెళ్తాను అనగానే, ఇంటికొచ్చి వెళ్ళొచ్చు కదరా, ఆర్యని కూడా చూసినట్టు ఉంటుంది అని మహేంద్ర చెప్పగానే, ఇంకెప్పుడైనా వస్తాలే, ఇప్పుడిక్కడ పక్కనే పని ఉంటే ఒకసారి కలిసి వెళ్దామని వచ్చాను అంటాడు అతను. సరేరా మళ్ళీ ఎప్పుడైనా కంపల్సరీ రావాలి అని మహేంద్ర అనగానే ఓకే అని అతను అక్కడి నుండి వెళ్ళిపోతాడు. అతను వెళ్ళిపోయిన తర్వాత మహేంద్ర అనుకుంటూ ఉంటాడు, ఎన్ని రోజులు బిజినెస్ బిజినెస్ అని బిజినెస్ పట్టుకొని ఉంటున్నాను, కానీ ఆద్య గురించి ఎప్పుడు ఆలోచించలేదు. నేను ఆర్య అలా ఉన్నాడని ఆద్యాని కూడా అలా ఉంచడం కరెక్ట్ కాదు కదా. తనకి పెళ్లి చేయాలి, కానీ ఏదైనా సంబంధం మాట్లాడితే వచ్చేవాళ్ళు ఇప్పుడున్న మా సిచ్యువేషన్ ఆసరాగా తీసుకొని ఎగతాళిగా మాట్లాడితే నేను అస్సలు భరించలేను. కానీ ఏది ఎలా ఉన్నా అదే పని చేయాలి, దాని గురించి ఇంట్లో మాట్లాడాలి అని అనుకుంటాడు మహేంద్ర. సో ఇంకా అతను చెప్పిన తర్వాత మహేంద్ర మనసులో అదే ఆలోచన రన్ అవుతుంది. వెంటనే ఇంట్లో వాళ్ళతో చెప్పాలి, ఇంట్లో వాళ్ళతో డిస్కస్ చేయాలి అనే దాంతోనే ఆఫీస్లో ఉండాలని కూడా అనిపించక వెంటనే ఇంటికి వచ్చేశాడు. ఇంటికి రాగానే మీనాక్షి తన బెడ్రూమ్లో పడుకొని ఉంటుంది. రాగానే సోఫాలో కూర్చొని మీనాక్షి అని పిలిచాడు గట్టిగా. దాంతో మీనాక్షి ఏంటి ఇంత గట్టిగా పిలుస్తున్నారు అని రూమ్ నుంచి బయటకు వచ్చింది. మహేంద్ర పిలుపుతో ఆర్య అవంతిక కూడా రూమ్ నుంచి బయటకు వస్తారు. మీనాక్షి అని మళ్ళీ పిలుస్తాడు మహేంద్ర. వస్తున్నానండి అని కిందికి వస్తుంది మీనాక్షి. కిందికి వచ్చిన మీనాక్షి మహేంద్ర పక్కనే కూర్చుని ఏమైందండి అలా కంగారు పడుతున్నారు, ఎందుకంత గట్టిగా పిలిచారు అని అనగానే అంతలోపే అవంతిక కూడా వచ్చి మీనాక్షి పక్కనే కూర్చుంటారు. ఏమైందండి ఒంట్లో బాగాలేదా, ఎందుకు ఇంత తొందరగా ఇంటికి వచ్చారు, ఎప్పుడు లేట్గానే కదా వస్తారు, ఈరోజు ఏమైంది ఇంత తొందరగా వచ్చారు, ఏమైనా బాగాలేదా అని అడుగుతుంది మీనాక్షి. అదేమీ లేదు మీనాక్షి, నేను బాగానే ఉన్నాను, కానీ మీ అందరితో ఒక విషయం గురించి నేను మాట్లాడాలనుకుంటున్నాను అని అంటాడు మహేంద్ర. చెప్పండి అంటుంది మీనాక్షి. అది మా నాద్యకి పెళ్లి చేయాలనుకుంటున్నాను అంటాడు మహేంద్ర. ఆ మాట వినగానే అవంతిక ఒక్కసారిగా షాక్ అవుతుంది. ఎందుకంటే సంతోష్ గుర్తొచ్చి, కానీ మాట్లాడకుండా మహేంద్ర ఏం చెప్తాడు అని సైలెంట్గా వింటూ ఉంటుంది. ఏంటండి సడన్గా ఏం జరిగింది, ఎందుకు అలా పెళ్లి గురించి మాట్లాడుతున్నారు అని మీనాక్షి అడగగానే, సడన్గా ఏం లేదు మీనాక్షి, ఎన్ని రోజులు సిచ్యువేషన్ని బట్టి ఆద్య పెళ్లి గురించి ఆలోచించలేదు, కానీ ఇప్పుడు ఆలోచిస్తే అర్థమవుతుంది. సిచ్యువేషన్ ఎప్పుడు ఎలా మారుతాయి కూడా తెలీదు. అలా అని మారిన తర్వాతనే బిజినెస్ నెంబర్ 1 పొజిషన్ వచ్చిన తర్వాతనే చెయ్యాలి అనుకుంటే అది ఎప్పుడు అవుతుందో కూడా మనం చెప్పలేము. అందుకే ఏ సిట్యువేషన్ ఎలా ఉన్నా ఆద్యకి మనం పెళ్లి చేయాలి. పెళ్ళిడికొచ్చిన పిల్లని ఇంట్లో పెట్టుకొని ఎన్ని రోజులని ఉంటామో అని అంటాడు మహేంద్ర. దాంతో మీనాక్షి కూడా అవునండి, నాకు కూడా ఆలోచన వచ్చింది, కానీ ఇప్పుడున్న పరిస్థితుల్లో మీరు కూడా చాలా సఫర్ అవుతున్నారు. సో అలాంటి టైంలో నేను కూడా ఆ విషయం మీ దగ్గర డిస్కస్ చేయాలని అనిపించలేదు అని అంటుంది మీనాక్షి. కానీ తప్పదు మీనాక్షి, మనం పెళ్లి చేయాల్సిందే అనగానే సరేనండి, నేను పంతులు గారిని పిలిపించి జాతకం అది చూపించి జాతకం ఇస్తాను అబ్బాయిని చూడమని చెప్పి అంటుంది మీనాక్షి. సరే మీనాక్షి, అది ఏదైనా ఉంటే తొందరగా కానివ్వు, అలాగే ఆద్య ఉందా తనకి కూడా ఒకసారి చెప్తే తన అభిప్రాయం ఏంటో కూడా తెలుస్తుంది కదా అని అంటాడు మహేంద్ర. లేదండి, తను షాపింగ్ అని వాళ్ళ ఫ్రెండ్ ఎంగేజ్మెంట్ ఉంటే రమ్మంటే వెళ్ళింది, ఈవినింగ్ వస్తుంది కదా, రాగానే తనతో మాట్లాడదామని చెప్తుంది మీనాక్షి. సరే అని చెప్పి బెడ్రూమ్లోకి ఫ్రెష్ అవ్వడానికి వెళ్తాడు. ఈవినింగ్ 7:30కి ఆద్య ఇంటికి వస్తుంది. అప్పటికి కూడా టైం చూసుకొని వెళ్ళాలి, నాన్న చూస్తే మళ్ళీ తిడతారు, ఎర్లీగా రమ్మని చెప్పారు అని తొందరగా వాళ్ళ ఫ్రెండ్కి చెప్పేసి వచ్చేస్తుంది. ఆద్య ఇంటికి రాగానే మహేంద్రని చూసి, అమ్మో డాడీ ఏంటి ఈరోజు ఇంత ఎర్లీగా వచ్చాడు అని అనుకుంటుంది. షాపింగ్ అయిపోయిందా అని మీనాక్షి అడగగానే వచ్చేసానమ్మా అని చెప్తుంది ఆద్య. సరేరా అందరం కలిసి డిన్నర్ చేద్దాము అని మీనాక్షి అనగానే, ఒక 5 మినిట్స్ అమ్మా నేను ఫ్రెష్ అయ్యి వస్తాను అని తన రూమ్కి వెళ్ళిపోతుంది. తన రూమ్లోకి వెళ్ళి ఫ్రెష్ అయ్యి వచ్చిన తర్వాత అందరూ కలిసి డిన్నర్ చేస్తారు. డిన్నర్ చేసిన తర్వాత ఆద్య తన రూమ్కి వెళ్ళిపోతుంటే మహేంద్ర పిలుస్తాడు ఆద్యని. పిలవగానే హా డాడీ అంటుంది. నీతో ఒక విషయం మాట్లాడాలి అంటాడు. దేని గురించి డాడీ అంటుంది ఆద్య.
తర్వాత చెప్తాను అని తన పక్కనే సోఫాలో కూర్చోబెట్టుకుంటాడు. మీనాక్షి, అవంతిక, ఆర్య కూడా అందరూ అక్కడే కూర్చున్నారు. ఆర్య నిద్రొస్తుంది అని చెప్తే అవంతిక అక్కడే సోఫాలో పడుకోబెడుతుంది ఆర్యని. మహేంద్రకి ఎలా స్టార్ట్ చేయాలో అర్థం కాక అలాగే సైలెంట్గా ఉంటాడు. ఏమైంది డాడీ? ఏదో చెప్పాలి, మాట్లాడాలి అని అలా సైలెంట్గా ఉన్నారు. దేని గురించి అని అడుగుతుంది ఆద్య. నీ పెళ్లి గురించి తల్లి అంటాడు మహేంద్ర. పెళ్ళి అనగానే ఒక్కసారిగా ఆద్య మొహం మారిపోయింది. వెంటనే మహేంద్రని చూసి ఏంటి డాడీ సడన్గా పెళ్లి గురించి మాట్లాడుతున్నారు అనగానే సడన్గా ఏం లేదు తల్లి. ఏ రోజున్నా కూడా నీకు పెళ్లి చేసి అత్తవారింటికి పంపించేయాల్సిందే కదా. ఇప్పటికే చాలా ఆలస్యం చేశాము. ఆర్య ఉన్న సిచ్యువేషన్లో, కంపెనీ ఉన్న సిచ్యువేషన్లో నీ గురించి పట్టించుకోలేదు. కానీ ఇప్పుడు సిచ్యువేషన్ ఎలా ఉన్నా అవి ఎప్పుడు మారుతాయో, ఎప్పుడు నార్మల్ పొజిషన్కి వస్తామది కూడా తెలీదు. సో వాటి గురించి ఆలోచిస్తూ కూర్చుని నీ పెళ్లి చేయకుండా ఉండలేము అంటాడు. దాంతో ఆద్యకి ఏం మాట్లాడాలో అసలు అర్థం కావట్లేదు. సంతోష్ ప్రపోజ్ చేస్తే నాకు కొంచెం టైం కావాలని అడిగినది కానీ సంతోష్ ఇంకా ఏం రిప్లై ఇవ్వలేదు సంతోష్కి. సంతోష్ విషయం చెప్తే డాడీ ఎలా ఫీల్ అవుతారో అర్థం కావట్లేదు. సో అందుకని డాడీ నాకు కొంచెం టైం కావాలి, టైం తీసుకొని చెప్తాను అంటుంది ఆద్య. సరే తల్లి అని అంటాడు మహేంద్ర. తనని ఇంకా ఇబ్బంది పెట్టాలని అనుకోవట్లేదు. ఎందుకంటే తన పెళ్ళి కాబట్టి, తనకిష్టం లేకుండా ఏం చేయలేరు కాబట్టి తన డెసిషన్ ఇంపార్టెంట్ అనుకొని ఓకే తల్లి అని చెప్తాడు మహేంద్ర. దాంతో తన రూమ్లోకి వెళ్ళిపోతుంది. అవంతిక అనుకుంటూ ఉంటుంది, అదేంటి పెళ్ళి అన్నప్పుడైనా అవంతిక సంతోష్ గురించి చెప్తుందేమో అనుకుంటే అసలు తన గురించే చెప్పలేదు. అసలు ఆద్యకి సంతోష్ అంటే ఇష్టమేనా కాదా? ఒకసారి అదేదో నేను మాట్లాడాలి, ఆద్యతో నేను మాట్లాడాలి అని అనుకుంటుంది అవంతిక. ఇక్కడ రూమ్లోకి వెళ్ళిన ఆద్య కూడా ఇప్పుడు ఏం చేయాలి? సంతోష్ గురించి ఇంట్లో చెప్పాలా? తన గురించి నేను ఒక డెసిషన్ తీసుకోలేకపోయాను. తనకి కూడా నేనేం ఫైనలైజ్ చేయలేదు. ఇప్పుడు ఏం చేయాలి నేను అని ఆద్య ఆలోచిస్తూ ఉంటుంది. ఒకసారి అవంతిక వదినతో మాట్లాడి చూస్తే తను ఏమైనా సజెస్ట్ చేస్తుందేమో, తను ఏమైనా నాకు హెల్ప్ చేస్తుందేమో అని అనుకుంటుంది ఆద్య. ఇద్దరు ఒకరినొకరు మాట్లాడుకోవాలి అని ఎవరికి వారే అనుకుంటారు. ఆ తర్వాత మీనాక్షి, మహేంద్ర వాళ్ళ బెడ్రూమ్లోకి వెళ్ళిపోయిన తర్వాత ఆద్య వెళ్ళి చూసింది. వాళ్ళు పడుకోవడంతో మెల్లగా అవంతిక దగ్గరికి వెళ్ళి డోర్ నాక్ చేస్తుంది. అవంతిక కూడా ఆలోచిస్తూ ఉంటుంది కాబట్టి అప్పటికి ఇంకా పడుకోదు. సో వెంటనే డోర్ తీస్తుంది. డోర్ తీయగానే అన్నయ్య పడుకున్నారా వదినా అని అడుగుతుంది ఆద్య. పడుకున్నారా ఆద్య, లోపలికి రా అనగానే లోపలికి వెళ్తుంది. ఏంటి ఆద్య ఈ టైంలో వచ్చావు అని అడుగుతుంది అవంతిక. దాంతో ఆద్య మీతో కొంచెం మాట్లాడాలని వచ్చాను వదినా అని చెప్తుంది. దేని గురించి అని అడుగుతుంది. ఇందాక డాడీ మాట్లాడారు కదా పెళ్ళి గురించి, దాని గురించి మాట్లాడదామని వచ్చాను అనగానే అవునా, సరే ఏంటో చెప్పు అంటుంది అవంతిక. అది మొన్న చెప్పాను కదా వదిన, సంతోష్ ప్రపోజ్ చేశారు అని. చెప్పావు, తనకేమైనా రిప్లై ఇచ్చావా అని అడుగుతుంది అవంతిక. లేదు వదిన, ఇంకా చెప్పలేదు అని అంటుంది. అవునా, ఎందుకు, ఇష్టం లేదా అని అడుగుతుంది. ఇష్టం లేదు అని కాదు, ఇష్టమే ఉంది, కాకపోతే ఏంటో అర్థం కావట్లేదు అంటుంది ఆద్య. అర్థం కాకపోవడానికి ఏముంది, నీకు మనస్ఫూర్తిగా ఇష్టమైతేనే అంకుల్ వాళ్ళతో చెప్పు. ఇష్టం లేదు అంటే అంకుల్ వాళ్ళు వేరే మ్యాచ్ ఏదైనా చూస్తారు అని చెప్తుంది అవంతిక. ఎవరో ముక్కు మొహం తెలియని వాళ్ళని చేసుకొని తర్వాత ఫ్యూచర్ ఎలా ఉంటుందో ఏంటో అని అంటుంది ఆద్య. సో ముక్కు మొహం తెలియని వాళ్ళని చేసుకోను అని చెప్తున్నావు. మరి అన్నీ తెలిసిన సంతోష్ని చేసుకో. ఎప్పుడో నీ కాలేజ్ టైం నుంచి నీ ఫ్రెండ్ కదా, తనని నువ్వు దగ్గర నుండి చూస్తున్నావు కదా, తను ఏంటి, ఎలా ఉంటాడు అనేది అన్నీ నీకు తెలుసు. మరి ఎందుకు తన గురించి నువ్వు ఆలోచించలేకపోతున్నావు అని అడుగుతుంది అవంతిక. ఏమో వదినా, అదే అర్థం కావట్లేదు అని ఆద్య చెప్పగానే ఇంకా ఆలోచించడానికి ఏముంది ఆద్య, సంతోష్ గారు మొన్న నాకు గుడిలో కలిశారు, నిన్ను ప్రేమిస్తున్నాను అని చెప్పారు. సో నన్ను ఇంట్లో మాట్లాడమని ఒప్పించమని చెప్పారు అని చెప్పింది. సో తను చెప్పే వరకు తనకి కొంచెం టైం ఇవ్వండి, తొందర పెట్టకండి అని నేను సంతోష్కి చెప్పాను. దాంతో ఓకే అన్నాడు సంతోష్. నువ్వు నీ డెసిషన్ తీసుకునే వరకు కూడా సంతోష్ వెయిట్ చేస్తాను అని చెప్పాడు అని అవంతిక చెప్తుంది. ఆద్య కాసేపు మౌనంగా ఉండి, సంతోష్ గురించి నాకు ఇంకా పూర్తిగా తెలియదు వదిన, ఆయన మంచివారే అనిపిస్తారు, ఇప్పుడు సెటిల్ అయ్యాడు కూడా, నేనంటే చాలా ఇష్టం, కానీ నాకు అతని మీద ఉన్నది ఇష్టమో గౌరవమో నాకు ఇంకా అర్థం కావట్లేదు, కానీ డెసిషన్ని నేను అంత తొందరగా తీసుకోలేకపోతున్నాను అని చెప్తుంది. ఆద్య,
నువ్వు చెప్పింది కూడా కరెక్టే. అది ప్రేమ అనేది జీవితాంతం ఉండే బంధం. అలాంటిది నువ్వు తొందరపడి నిర్ణయం తీసుకోకూడదు. ఆలోచించుకో. నీకు టైం ఇచ్చారు కదా! సంతోష్ నీకు ప్రపోజ్ చేసి కూడా చాలా రోజులవుతుంది. అప్పటి నుంచి కూడా నువ్వు సంతోష్ గురించి ఆలోచించి ఉంటావు కదా! తనతోనే మాట్లాడుతూనే ఉన్నావు కదా! సో, నేను సంతోష్‌తో మాట్లాడిన తర్వాత ఆయన చాలా మెచ్యూర్డ్‌గా ఆలోచించారు. నీ నిర్ణయానికి ఫస్ట్ ప్రయారిటీ ఇచ్చాడు. నీ డెసిషన్ కోసమే ఆయన వెయిట్ చేస్తున్నాడు. సో, నాకు కూడా ఆయన మంచి వ్యక్తి లాగానే అనిపించింది అని తన మనసులో ఏముందో చెప్తుంది అవంతిక. ఓకే వదిన, నాకు కూడా పాజిటివ్ ఒపీనియన్ ఉంది తన మీద. ఇంకా ఎన్ని రోజులు ఆలోచించినా ఇదే కన్‌ఫ్యూజన్‌లో ఉంటానేమో అని అనిపిస్తుంది. ఎందుకంటే ఒకసారి పెళ్ళి అనగానే భయమేస్తుంది అని చెప్పి అంది ఆద్య. ఏం భయపడకు. నీ మనసులో ఏముందో అది అవునన్నా, అది కాదన్నా ఏదైనా సరే ధైర్యంగా చెప్పు. ఎందుకంటే ఇంకా ఎక్కువ రోజులు టైం తీసుకోలేవు. అంకుల్ కూడా ఇంకా నీకు ఎక్కువ టైం ఇచ్చే సిట్యుయేషన్‌లో లేరు. ఇప్పటికే చాలా అంటే చాలా ప్రెషర్స్‌లో ఉన్నారు. నీకు పెళ్లి చేస్తే తన బాధ్యత తీరుతుంది అనేది ఆలోచిస్తున్నారు అంకుల్. సో, తొందరగా ఆలోచించుకొని నీ నిర్ణయం ఏంటి అనేది అంకుల్‌కి చెప్పు అని అవంతిక చెప్పగానే, ఓకే వదిన అని, సరే వదిన నేను వెళ్తున్నాను అని చెప్పి అక్కడి నుండి వెళ్ళిపోతుంది ఆద్య తన రూమ్‌కి. ఆద్య రూమ్‌కి వెళ్ళిపోయిన తర్వాత ఆర్య నిద్రలోనే అవంతిక నన్నొదిలి ఎక్కడికి వెళ్ళకు అని కలవరిస్తూ ఉంటాడు. అది చూసిన అవంతిక ఒక్కసారిగా ఏంటి ఆర్య గారు ఇలా కలవరిస్తున్నారు అని ఆర్య దగ్గరికి వెళ్ళి ఆర్య పక్కనే కూర్చుంటుంది. అలా అంటూ ఉంటే ఇప్పుడంటే నేను లేకుండా ఉండలేకపోతున్నారు. నా పేరు తలుచుకోకుండా ఉండలేకపోతున్నారు. నేను కనబడకుంటే కూడా ఉండలేకపోతున్నారు. కానీ ఒక్కసారి మీకు గతం గుర్తొచ్చిన తర్వాత నన్ను దూరం చేస్తా అన్న మాట కూడా మనసులో తను అనుకోలేకపోతుంది మీనాక్షి. అవంతిక. సో, మీనాక్షి ఈవినింగ్ చెప్పిన మాటలు గుర్తు తెచ్చుకొని ఇంకా ఏదైతే అది జరుగుతుంది. ప్రతిసారి దాన్ని తలుచుకొని నేను బాధపడుతూ ఆర్య గారిని బాధ పెట్టడం కరెక్ట్ కాదు అనుకొని ఇంకా ఆలోచించుకుంటూ నిద్రలోకి జారుకుంది అవంతిక. ఇక్కడ సంతోష్ మాత్రం చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాడు. ఎందుకంటే అవంతికకి తన మీద కొంచెం కొంచెంగా నమ్మకం కలుగుతుంది అని చెప్పి. సో, వీలైనంత తొందరగా ఇంట్లో అందరినీ నమ్మించి ఆద్యాన్ని తొందరగా పెళ్లి చేసుకొని నేను చెయ్యాలనుకున్న పనిని స్టార్ట్ చేయాలి. కానీ ఆద్య టైం కావాలని అడిగింది. ఎప్పుడు చెప్తుందో ఏంటో. చెప్పే వరకు ఓపికగా వెయిట్ చేయాలి. ఇంకా చేసేదేం లేదు అని అనుకుంటాడు సంతోష్ మనసులో. అర్ధరాత్రి దాటిపోయింది. ఇంట్లో అంతా నిశ్శబ్దంగా ఉంది. ఎవరి గదుల్లో వాళ్ళు, ఎవరి ఆలోచనల్లో వాళ్ళు ఆలోచించుకుంటూ పడుకొని పోయారు. కానీ ఒక్కసారిగా ఆర్య నిద్రలోనే ఏదో కలొచ్చినట్టుగా ఉలిక్కిపడి అవంతిక దగ్గరికి జరిగి అవంతికని గట్టిగా హగ్ చేసుకున్నాడు. నన్ను వదిలి వెళ్ళిపోవద్దు, వెళ్ళిపోవద్దు అని నిద్రలోనే కలవరిస్తూ అవంతికని 2 చేతులతో గట్టిగా పట్టుకోగానే అవంతికకి ఒక్కసారిగా మెలకువ వచ్చింది. ఫస్ట్ ఏం జరిగిందో ఏం అర్థం కాలేదు. ఆ తర్వాత నెమ్మదిగా కళ్ళు తెరిచి వెనక్కి తిరిగి చూసేసరికి ఆర్య తనని చాలా గట్టిగా హత్తుకొని నిద్రపోతున్నాడు. ఒక్క క్షణం ఆమె హార్ట్ బీట్ పెరిగిపోయింది. ఆర్య అవంతికకి అంత దగ్గరుండటం, తన వెచ్చటి శ్వాస అవంతిక ముఖాన్ని తాకడం, అతని చేతుల వెచ్చదనం ఆమెని కంప్లీట్గా చుట్టుకొని పడుకోవడం, ఇదంతా కూడా అవంతిక మనసులో కొత్త అలజడిని రేపింది. ఆర్య గారు అని పిలిచింది. పలకలేదు. మెల్లగా తనని విడిపించుకోవాలని చూసింది కానీ విడిపించుకోలేకపోయింది. ఆర్య ఇంకా గట్టిగా హత్తుకున్నాడు. ఆ క్షణం ఆమె మనసులో ఏదో కొత్త అనుభూతి. ఆర్య ఫేస్ని ప్రేమగా చూస్తుంది. నన్ను వదిలి వెళ్ళొద్దు అవంతిక అని కలవరిస్తున్నాడు. ఆర్య ప్రేమకి కరిగిపోతుంది అవంతిక. రోజు రోజుకి ఆర్య మీద ఇష్టం పెరిగిపోతుంది. ఇంకా అవంతిక కూడా ఆర్యని గట్టిగా పట్టుకొని అతన్ని విడిపించుకోవాలి అని ప్రయత్నం మానేసి నేను ఎక్కడికి వెళ్ళను అని తను కూడా ఆర్యని గట్టిగా పట్టుకొని పడుకుంది. అలా వాళ్ళిద్దరూ అలా ఉండటం అవంతికకి చెప్పలేని సంతోషంగా అనిపించింది. ఈ క్షణం ఇలాగే ఉండిపోతే ఎంత బాగుండు. ఆర్య గారు ఎప్పుడూ నాతో ఇలాగే ఎప్పటికీ నాతోనే ఉండేలా దీవించు తండ్రి అని మనసులోనే అనుకొని ఆర్యని చూస్తూ అతని తల నిమురుతూ ప్రేమగా అతని నుదుటి మీద ముద్దు పెట్టి అలాగే పడుకునిపోయింది అవంతిక. సో, మరి ఆ తర్వాత ఏం జరుగుతుంది, స్టోరీ ఎలా ఉండబోతుంది ముందు ముందు అనేది
మనం ఇంకా నెక్స్ట్ ఎపిసోడ్లలో చూద్దాం. స్టోరీ ఎలా ఉంది ఏంటి అనేది కామెంట్ ద్వారా తెలియచేయండి. అండ్ స్టోరీ నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. అండ్ అలాగే మన ఛానల్ని కూడా సబ్స్క్రైబ్ చేసుకొని హైప్ ఆప్షన్ని క్లిక్ చేసి పాయింట్స్ ఇవ్వండి. థ్యాంక్ యూ.